ఏప్రిల్ 4 దేవుని వాగ్దానం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారా? ప్రభు మహాకృపలో మనము క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడు చక్కటి సహాయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ సహాయము మనం పొందిన వారమై ప్రభువులో బలపరచుబడి ముందుకు నడిపింపబడాలి. ఈరోజు వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే ప్రభు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిన్ను కరుణిస్తాడు, కరుణించి నీకు చక్కటి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాను, కరుణ అనే ఆశీర్వాదము నీకు అనుగ్రహింపజేస్తున్నాను అనేటువంటి ఈ గొప్ప దీవెన మనలను బలపరుస్తుంది. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆయన సన్నిధి మన మీద పడినప్పుడు ఆయన కరుణ మనలోనికి వస్తుంది. ప్రియులారా, చాలాసార్లు ప్రభు సన్నిధిని మనం వదిలిపెట్టి బయటికి వెళ్ళేవారంగా ఉంటాం. దేవుని సన్నిధి వల్ల వచ్చే ఆశీర్వాదం, ఎంతో అద్భుతమైనటువంటి ప్రభు కరుణను మనం పొందుకుంటాం. ఈరోజు అలాంటి అద్భుతమైన కరుణ, దేవుని యొక్క కరుణను అనుభవించుటకు ఆయన సన్నిధిలో నీవు గడపాలి. ప్రభు సన్నిధిలో నుండి నిన్ను కరుణించేవానిగా ఉన్నాడు. ప్రభు కరుణతో మన జీవితాలు ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాల వైపుకు తిరుగుతూ దేవుని యొక్క కరుణ మనలను ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడుతుంది. అటువంటి ఆశీర్వాదం, అటువంటి దీవెన, ప్రభు యొక్క కరుణ మీ మీద ప్రకాశింపచేసి మీ ప్రయాణాలలో, మీ పనులలో, తలపెట్టిన కార్యాలలో మీరు దేని కొరకైతే, ఏ కార్యం కొరకైతే ప్రార్థిస్తున్నాడో ఆయన మీ ఎడల కరుణ కలిగి మిమ్మలను కరుణించి మీ కోరికను నెరవేర్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, బిడ్డలు ఏ కోరికలైతే మిమ్మల్ని అడుగుచూ ఉన్నారో వారి కోరికలను కరుణించి అనుగ్రహించండి. వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో కూడా గొప్ప జయములు బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ, నెమ్మది కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభువా నెమ్మదిని దయచేయండి. నీ రక్షణ బిడ్డలకు బహుగా అనుగ్రహించండి. నీవు వారి ఎడల కరుణ కలిగి దేవా, వారు వేటి కొరకైతే ప్రార్థిస్తున్నారో వాటి నెలను అనుగ్రహించి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.